హాయ్ నమస్తే వనకం అందరికి స్వాగతం. బిగ్ బాస్ సీజన్ 8 పలు ఇంట్రెస్టింగ్ టాస్కులతో హౌస్ మేట్స్ మధ్య గొడవలతో డే 26 జరుగుతుంది. అయితే బిగ్ బాస్ చెప్పినట్టుగా ఇందులో ప్రేక్షకులు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అయితే కనిపించలేదు. ఆ లోటును తాజాగా ఈ రోజు స్ట్రీమ్ కాబోతున్న ఎపిసోడ్ లో ఫుల్ఫిల్ గా చేయబోతున్నట్లు బిగ్ బాస్ మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన ప్రొమోల ద్వారా వెల్లడించారు. మరి ఆ ప్రొమోలో అంతా హిలేరియస్ కామెడీ ఏముందో చూద్దాం. ఈ రోజు ఉదయం రిలీజ్ చేసిన ప్రొమోలో బిగ్ బాస్ గెస్ ది సౌండ్ అనే ఒక ఫన్నీ టాస్క్ ని పెట్టిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు హౌస్ లోకి ఏకంగా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని, వారిని ఆపాలంటే 12 టాస్కులు ఆడి గెలవాలని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని ఆదేశించారు. అందులో భాగంగానే తాజా ఎపిసోడ్ లో గెస్ ది సౌండ్ అనే టాస్క్ పెట్టబోతున్నట్టుగా డే 26 కి సంబంధించిన మొదటి ప్రొమోలో వెల్లడించారు. ఆ ప్రొమో అంత సరదాగా సాగిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ ప్రొమోను రిలీజ్ చేశారు. అందులో కంటెస్టెంట్స్ ఒకరినొకరు ఇమిటేట్ చేయడంతో బిగ్ బాస్ హౌస్ కామెడీ జోన్ గా మారింది. హౌస్ మేట్స్ తమ బెస్ట్ కామెడీ రోల్ ను ప్రదర్శించేందుకు నాన్ స్టాప్ నవ్వుల కోసం సిద్ధంగా ఉండండి అంటూ ఈ ప్రొమోను రిలీజ్ చేశారు. ఇక ప్రొమో మొదలు కాగానే బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో ఒకరినొకరు ఇమిటేట్ చేసుకుంటున్నట్టు టాస్క్లు ఇచ్చారు. మొదటగా నబిల్ ప్రొమోలో ఆదిత్యాన్ని అనుసరిస్తూ కనిపించాడు. ఆయనలా బాడీ బిల్డింగ్ చేయడంతో పాటు వాష్రూమ్ కడుగుతాను అంటూ ఇమిటేట్ చేసి నవ్వించారు. ఆ తర్వాత నిఖిల్ మణికంఠలాగా పృథ్వీ ప్రేరణని ఇమిటేట్ చేశారు. ఇక నైనిక నాకు పృథ్వీ కావాలి అంటూ అచ్చం విష్ణుప్రియ లాగా ఇమిటేట్ చేసి నవ్వించింది. కిరాక్ సీత విష్ణుప్రియ రోల్ ప్లే చేస్తూ ప్రేరణ దోస్ ఎలా వేసిందో చెప్పవా అంటూ మణికంఠ రోల్ ప్లే చేసిన నిఖిల్ దగ్గరకు వెళ్ళి కూర్చుంది. ఆ తర్వాత నిఖిల్ నబిల్ని ఇమిటేట్ చేయగా నబిల్ ఆదిత్య ఓంని ఇమిటేట్ చేస్తూ నవ్వించారు. చివరగా కిరాక్ సీత నీకు చిన్నోడు ఎక్కువ పెద్దోడు ఎక్కువ అని ప్రశ్నించగా నిఖిల్ సోనియాని ఇమిటేట్ చేస్తూ చిన్నోడు బంగారు బిడ్డ కానీ పెద్దోడు అంటేనే ఇష్టం అని చెప్పాడు. ఇక ప్రొమోలో చివరగా సీత సోనియాని ఇమిటేట్ చేస్తూ కొన్ని రోజుల క్రిందట సోనియా నిఖిల్ మధ్య జరిగిన ఫుడ్ గొడవను చూపించారు. మొత్తానికి ప్రొమో అంతా కామెడీగా నవ్వులు పూయించే విధంగా ఉంది. కాగా తాజాగా బిగ్ బాస్ 3వ ప్రొమోను కూడా రిలీజ్ చేశారు. అందులో పృథ్వీ విష్ణుప్రియ మొత్తానికి దగ్గరైపోయినట్టు కనిపిస్తుంది. అయితే విష్ణుప్రియ జెన్యూన్ గానే ప్రేమిస్తుందని, కానీ పృథ్వీ అటెన్షన్ కోరుకుంటున్నాడు అంటూ షాకింగ్ కామెంట్ చేసింది ప్రేరణ. అలాగే పృథ్వీని చూస్తే భయమేస్తుంది అంటూ సోనియా, వాడికంటే మణికంఠ బాగానే ఉంటాడంటూ యష్మి గౌడ కామెంట్ చేశారు. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.